బాబతు అరెకరమో ఎకరంన్నరనో ఉన్నటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్లకు ఇంకో ఎకరంన్నర కొనిస్తాం, దాన్ని 3 ఎకరాలు నింపుతాం. ఇప్పుడు ఆ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పటిదాకా మేము అనుమతించలే, మొత్తమే లేని వాళ్ళకి 3 ఎకరాలు కొనమనం. ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు కొనమంటాం, 2 ఉన్న వాళ్ళకి 3 చేయమంటాం, 2.5 ఉన్న వాళ్ళకి కూడా ఇంకో అరెకరం కూడా 3 చేయమంటాం. వాటిని కూడా ఇప్పుడు టేకప్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా లార్జ్ స్కేల్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని మొత్తం అంతా కూడా ఫైనల్ ఐడియా ఏంటంటే గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కానీ, లేదా ఇతరత్రా కొనిచ్చినటువంటి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఇచ్చిన భూములు కానీ, లేదా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్ కానీ, వీలైనంత ఎక్కువ దళిత కుటుంబాలు పెట్టుబడితోని 3 ఎకరాల భూమి కలిగి ఉండాలనేది ప్రభుత్వం యొక్క సదాశయం తప్ప దీనిలో వేరే ఉద్దేశాలు లేవు. अब रहा 3 एकड़ का बात, हमने कभी वो वायदा किया ही नहीं, ये बात सच है. कुछ लोग कहते हैं ऐसे. जब दलितों की तरक्की की बात हो रही थी, मैंने असेंबली में कहा है, आई एम ऑन रिकॉर्ड, हमने ये कहा अगर जमीन जिरायती दिया जाता है किसी भी शख्स को या किसी फैमिली को, चाहे दलित हो कोई भी हो, जो सो कॉल्ड लैंड असाइनमेंट है, गुज़िश्ता सरकारों ने जो असाइनमेंट किया है वो मोस्ट अनसाइंटिफिक है. अगर दिया भी जाता है सरकार की तरफ से, क्यों दिया जाता है? वो एक इकोनॉमिक यूनिट बने, उस फैमिली की तरक्की के लिए काम आए. लेकिन इस प्रकार का असाइनमेंट दिया गया, किसी को 2.5 एकड़ दिया, किसी को 1 दिया, किसी को आधा एकड़ दिया. लेकिन समझा जाता था ये, इट वॉज क्लियरली अंडरस्टूड बाय द स्टडीज दैट द मिनिमम एग्रीकल्चर लैंड शुड बी 2.5 to 3 acres. हमारे मैनिफेस्टो में भी यही लिखा हुआ है. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.